తమిళ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సినీ నటుడు సంతానం. కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన సంతానం అంచెలంచెలుగా ఎదుగుతూ అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. తనకు నైపుణ్యం ఉన్న కామెడీ ట్రాక్లోని సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. DD1, DD రిటర్న్స్ సినిమాలతో కామెడీ హర్రర్ మూవీలు జనాలకు పరిచయం చేశాడు. ప్రస్తుతం DD నెక్స్ట్ లెవెల్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సంతానం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న సినిమాకు US సర్టిఫికేట్ను ఇచ్చింది తమిళనాడు సెన్సార్ బోర్డు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ సినిమాలోని ఒక పాట వివాదానికి దారితీసింది. అది కూడా పాట యూట్యూబ్లో విడుదల చేసి 2 నెలల అయిన అనంతరం 10 మిలియన్ల వ్యూస్ వచ్చాక తెలుగునాట ఆ పాటను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు శ్రీవారి భక్తులు. DD నెక్స్ట్ లెవెల్లో పాట ప్రారంభం కాగానే శ్రీనివాస గోవిందా అని ప్రారంభమవుతుంది. ఫ్రెండుకు పార్టీ ఇచ్చిన డబ్బులు గోవిందా, పాప్కార్న్ ట్యాక్స్ గోవిందా, కథానాయిక నటన గోవిందా, అభిమానుల పరిస్థితి గోవిందా అంటూ మొదటి చరణాలు ఉన్నాయి. ఈ సాంగ్ను ర్యాప్ సాంగ్గా చిత్రీకరించారు మేకర్స్. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి పేరును వాడే సమయంలో ఆ పాట భక్తికి అనుసంధానమై ఉండాలి. అలాంటిది ఈ పాటలో కేవలం ఓ సినిమా గురించి, హీరో గురించి పాట చేస్తున్న సమయంలో గోవిందనామాలు వాడటం సరికాదు. అందులోనూ ర్యాప్ సాంగులో గోవిందనామాలు వాడటమేంటని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. ఆ పాటను సినిమాలో లేకుండా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు 2 నెలల అనంతరం ఈ పాట ప్రస్తావన తెరపైకి తీసుకురావడమేంటి? ఆ పాట వచ్చిన వెంటనే ఖండించి ఉంటే ఆ పాటను సినిమాలో పెట్టేవారు కాదని తెలిపారు. DD నెక్స్ట్ లెవెల్ సినిమాలో గోవిందనామాలను ర్యాప్ సాంగ్గా సంగీత దర్శకుడు మార్చాడని జనసేన నేత కిరణ్ రాయల్ చెబుతున్నారు. పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సినిమాలో గోవిందనామాలతో ఉన్న పాట వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడులో నాస్తిక ప్రభుత్వం ఈ పాటపై చర్యలు తీసుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నాస్తికుల పాలనలో ఉండటంతో సెన్సార్ బోర్డు అనుమతులు ఇచ్చిందని తెలిపారు. తమిళనాడు ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలను స్వీకరించకూడదని డిమాండ్ చేస్తున్నట్టు తెలియచేశారు. అనంతరం సినిమాపై బ్యాన్ విధించడానికి మద్దతు తెలపాలని తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని కోరారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన మాజీ సీఎం పళనిస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కిరణ్ రాయల్ గోవిందనామాలను సినిమాలోని ఓ పాటలో ర్యాప్ పాటగా చిత్రీకరించారని, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ పాటను సినిమాలో తొలగించాలని, తొలగించకపోతే సినిమాను బ్యాన్ చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పళనిస్వామి తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. Eu sim açacağım. 그래. 나준나. 예수. వీడియో కామెంట్ కదా అదే స్పేస్ బాగుంది. ఎన్ని కెమెరాలు పడాలి మన వాళ్ళు ఎక్కువ మాట్లాడారు. ரிவ்யூ பண்றா பார்க்கலாம். సార్ చెప్పింది என்ன பார்த்தாலும் சார் அவன் பயப்படணும். நாளைக்கு என் படம் ரிலீஸ். இந்த ரிவ்யூ
నువ్వు వెతికిరారా ఇది ఒకటి దీంట్లోనే ప్రతి ఇంకొక కంటెంట్ ఉండదు. విషయం ఏమంటే సార్, డీడీ నెక్స్ట్ లెవెల్ అని ఒక సినిమా తమిళనాడులో రిలీజ్ చేస్తున్నారు. ఎల్లుండు 16 తారీఖు. ఇందులో వీళ్ళు ఆయన చిన్న జూలీ స్టాలిన్ ఇద్దరు